విషయంలో మాట్లాడితే వాస్తవానికి రైతుల విషయంలో రాజకీయం చేయొద్దు. పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ విషయంలో మెదక్ ఎంపీ రఘునందనరావు గారిని మేము మెచ్చుకుంటాం. ఆయన ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఎక్కడైతే యుద్ధం జరిగిందో యుద్ధం జరిగిన సమయంలో బయట దేశాల నుంచి దిగుబడి చేసుకోవాల్సిన యూరియా నిలిచిపోయింది. దానివల్ల ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం మొత్తంలో యూరియా కొరత ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా కొరత ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి యూరియా కొరత వచ్చింది అంటే దానికి ఒప్పుకునేటోళ్ళం. సరే మేము తప్పు చేసినాం, మా దగ్గర తప్పు జరిగింది అని. పక్కపొంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వం అక్కడ సపోర్ట్ చేసింది కదా, మరి అక్కడ ఎందుకు యూరియా కొరత ఉంది? ఈ విషయంలో మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత లేదు అని వాళ్ళు ఒకవేళ అంటే గనక రేపు పొద్దుగల ఇదే సిద్దిపేట రచ్చబండ మీద లేకపోతే పాత బస్ స్టాండ్ దగ్గర లేకపోతే అదే హరీష్ రావు కేసీఆర్ అమ్ముకొని పోయిన హరీష్ రావు కొన్న ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడమను. క్యాంప్ ఆఫీసులు గింప్ ఆఫీసులు జాంతనයි ఆయన ఇంటికానే మాట్లాడతాం. క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయం సిగ్గుశరం లేకుండా ప్రభుత్వం కట్టించిన కార్యాలయంలో కూర్చున్నోని నువ్వు ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవడానికి భయపడుతున్న హరీష్ రావు లాంటి వాళ్ళు యూరియా కొరత గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ఆయన సొంతంగా వాళ్ళ మామ అమ్మిన కొన్న ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడతాం. యూరియా కొరత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత ఘోరంగా ఉందో మాట్లాడతాం. టీఆర్ఎస్ వాళ్ళకు సిగ్గుశరం ఉంటే కొండగట్టు యాత్రకు పోయి తిరిగి వస్తున్న 42 మంది భక్తులతోటి బోల్తావాడ బస్సులో చనిపోతే ఏ రోజు కూడా పోయి చూడలే. సిద్దిపేట్ల హరీష్ రావు క్యాంప్ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఒక రెడ్డి రైతు కుటుంబంతో సహా ఎంబీఏ చేసిన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటే పోయి పలకరించిన పాపాన పోలే. అప్పుల బాధతో చనిపోయాడు. కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల బాధతో ఏ రైతు చనిపోలేదా? కేసీఆర్ ప్రభుత్వంలో ఖమ్మంలో రైతులకు బేడీలేసిన నీచమైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దానికి అండగా నిలిచిన మూర్ఖులు బాబా బొమ్మర్దులు వాళ్ళు ఈరోజు మా రైతుల గురించి మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. వాళ్ళకి సిగ్గుచరాలు లేవు. అలాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే మేము కూడా ఉన్నాం, మేము బతికే ఉన్నాం, జనాలు మమ్మల్ని మర్చిపోవద్దు అని చెప్పేసి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. వాగే వాగులకు మేము ధీటైన సమాధానాలు ఇస్తూ ఉన్నాం. ఇదే సిద్దిపేటలో ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా హరీష్ రావుని అట్టడుకు తొక్కి అదే 1,00,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కూడా అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే అన్ని సందర్భాల్లో చూసుకుంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మీద అన్ని సందర్భాలలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ కేటీఆర్ ఒక మాట మాట్లాడారు. 3 కోట్ల రూపాయలకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన పోస్టులు అమ్ముకున్నామని. ఆయనకు సిగ్గుశరం ఉంటే ఆయనే కదా అప్పుడున్న మంత్రి. ఆయన మంత్రివర్గంలో ఉండి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్లను లీక్ చేసిన మూర్ఖుడు కేటీఆర్. అమ్ముకున్నాడు ఆయన. అంటే 3 కోట్లే అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక పోస్టుకు 3 కోట్ల రూపాయలు కేటీఆర్ తీసుకున్నాడు కాబట్టి అదే 3 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకున్నారని ఆయన మాట్లాడుతాడు. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఉత్తీర్ణులై ఉద్యోగం పొందిన పిల్లల తల్లిదండ్రుల ఆవేదన నిన్న మొన్న మనం టీవీలలో చూసినాం. వాళ్ళు నేరుగా పబ్లిక్లో జనాల్లోకి వచ్చి పబ్లిక్ ఛానళ్లలో కూర్చొని ఒరే కేటీఆర్ మూర్ఖుడా, నువ్వు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదురా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చిండు, మేము కొనుక్కునే పరిస్థితులలో ఉంటే వాస్తవానికి చెప్తూ ఉన్నామండి. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్లు పెట్టి ఒక ఉద్యోగం కొనే పరిస్థితులలో ఏ తల్లిదండ్రులు లేరండి. గవర్నమెంట్ ఉద్యోగము 3 కోట్లు పెట్టి కొనే పరిస్థితులలో అయితే ఎవరు లేరు. కానీ కేటీఆర్ గారు ఈ విషయం ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఆలోచన చేయాలి. విద్యార్థులతోటి కానీ రైతులతోటి కానీ రాజకీయం చేయాలనుకునే మూర్ఖుడు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే బషీర్బాగు దేవత సాక్షిగా రైతులపైన లాఠీ దాడి చేస్తే ఇంటికి పంపించినాం. ఇవాళ కూడా కేటీఆర్ మాట్లాడే మాటలకు యావత్ ఆయన జీవితాంతం కూడా ఆయన ఇంటికానే వండుకోవాలి తప్ప ఇంకొక పని చేయడానికి ఆయనకు ఆస్కారం లేదు. ఎక్కడ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లకు సంబంధించి కానీ మేము పారదర్శకంగా ఉద్యోగాలు నియమిస్తూ ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే ఉద్యోగ నియామకాలు కూడా వాటిని కూడా పకడ్బందీగా ఆన్లైన్ టెండర్ పెట్టి ఏ కంపెనీ అయితే కాంట్రాక్ట్ తీసుకుంటుందో ఆ కంపెనీ మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోతే ఈ మిగతా వాళ్లకు అమ్ముకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఆయనకు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకంటే గంజాయి తీసుకునే గాడి కొడుకు కాబట్టి వాడు గట్లే మాట్లాడతాడు. Subscribe us and press the bell icon for more interesting updates.